హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు పూజ రూమ్ టూర్ అండి. ఈరోజు పూజ రూమ్ టూర్ చూపిస్తాను. ఎలా సర్దుకుంటానో చూపిస్తాను. ఇవి గురువారం రోజు సోమవారం రోజు చేయడానికి లక్ష్మీ కలశం పెట్టుకుంటా కదా, ఇలా పెట్టుకుంటా సామాన్లు. ఇందులో ఇవన్నీ ఇవి 15 డేస్కి ఒకసారి ప్రదోష పూజ చేస్తా కదా, అవన్నీ సామాన్లు ఇందులో పెట్టుకుంటా. ఒక ధూప్ స్టిక్, ఇవి డైలీ పెట్టడానికి ఒత్తులు, ఆయిల్, ఇవన్నీ అగ్గి పెట్టి, ఇందులో నెయ్యి, హారతి ఇవ్వడానికి నెయ్యి, ఇందులో కర్పూరం, ఫ్రైడే రోజు చేయడానికి దారము, సూది, నిమ్మకాయ దండ కూర్చోడానికి, ఇట్లా తుడవడానికి ఒక క్లాత్ కింద, ఇక్కడ వేయడానికి ఒక క్లాత్. ఇవన్నీ ఎక్స్ట్రా ఎప్పుడన్నా కావాల్సినవి. డైలీ మేము విభూతి పెడతాము. ఇలాగ చూపిస్తారా? చక్కెర నైవేద్యం పెట్టడానికి, డైలీ పూజ చేయడానికి ఇది ఒకటి, హారతి ఇవ్వడానికి ఇది ఒకటండి. ఇక్కడంతా డస్ట్ క్లీన్ చేసుకోవడానికి ఇలా సైడ్ పెట్టుకుంటా. ఇది క్లాత్, ఆయిల్ తుడుచుకోవడానికి ఇట్లా. ఇదండి ఇవన్నీ రోజు కడిగి పెడతామన్నమాట విగ్రహాలు. ఇది నాగుపడగ డైలీ ఇలా పాలు పోస్తాము. ఇది దీపావళికి పెడతామన్నమాట. ఇయర్కి చేంజ్ చేస్తూ ఉంటాము. ఇది ఒకటి హుండీలో మా ఇంటి దేవుడికి కాయిన్స్ వేస్తూ ఉంటాము. ఇది సాలగ్రామము. ఇవన్నీ ఫొటోస్. ఇది దుర్గా అమ్మవారు. నేను శుక్రవారం ఇలా నిమ్మకాయ దండ వేసుకొని ఇలా పూజ చేస్తూ ఉంటాను. ఇదండి కింద నా పూజ రూము. ఇది దిష్టి తగలకుండా ఇలా పెట్టుకోవాలి. నీళ్ళు వేసి ఒక నిమ్మకాయ వేసి ఇలా పెట్టుకోవాలి. ఇది నాకు ఇష్టం అన్నమాట. ఇలా చేసా. ఈ ఫోటో ఉంటే, లక్ష్మీ ఫోటో ఉంటే ఇలా మాల వేసాను. కానీ మళ్ళీ కుబేరున్ ఫోటో ఉంది, అందుకనే ఇది తీసేసాను. ఇలా వేసాను అన్నమాట లైటింగ్స్. ఇది గంగాజలం అండి. అప్పుడప్పుడు వచ్చేయడానికి పైన ఫొటోస్, ఇవన్నీ ఎక్స్ట్రా ఫొటోస్ ఉంటే ఇట్లా పెట్టుకుంటాను. ఇదండి ఇది క్లాత్ ఎందువల్ల పెట్టుకుంటా అంటే, కింద మార్బుల్ డైలీ చేస్తాం కాబట్టి ఖరాబ్ అవ్వకుండా పెట్టుకుంటాను క్లాత్. ఇదండి డైలీ విగ్రహాలన్నీ కడుగుతామండి. ఫోటోలు ఏం కడగము. ఇలా శుక్రవారం రోజైతే దుర్గా అమ్మవారికి ఇలా నిమ్మకాయ దండ వేస్తాను అన్నమాట. శుక్రవారం రోజు డైలీ పూజ ఉంటుందన్నమాట. విగ్రహాలు కడిగి డైలీ పూజ చేయాలి మేము.